చాలా రోజుల నుండి తమ్ముడు అక్కని చూస్తూ ఉంటాడనమాట. కానీ అక్క చాలా రిజర్వ్డ్‌గా ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. సో, చుట్టాల ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మంచిగా ఉండాలి. నువ్వు అక్కడ ఏమి ఎక్స్ట్రాలు చేయొద్దు అని చెల్లి చెప్తుంది అన్నయ్యకి. అలాగే అక్కతో నువ్వు వెళ్తున్నావు జాగ్రత్తగా వెళ్ళు అనేసి పంపిస్తుందన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మనం ఇప్పుడు మన స్టోరీలో చూద్దాము. అయితే తమ్ముడు ఎప్పుడు అక్కని చూస్తూ ఉంటాడు. వాడికి ఫోన్ కావాలి అంటే ఒక ఫోన్ కొనిస్తాడు వాళ్ళ నాన్న. ఫోన్ చూసి ఇంకా ఎక్కువే జల్సాలకు తిరుగుతూ ఉంటాడనమాట. ఒకరోజు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన వెంటనే ఆయనకి తెలుస్తుందన్నమాట. అంటే తను వేరే వీడియోస్ చూడడం వల్ల తను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది అంతా కూడా మర్చిపోయాడు. వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళారు కదా. సో వాళ్ళైతే అత్తయ్య మామయ్య అవుతారు వీళ్ళిద్దరికి. వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. సో ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, చాలా క్లోజ్గా ఉంటారనమాట. వాళ్ళు లోపల పనిలో ఉండగా వీళ్ళు చూసేసి బయట ఏం చేయాలి ఏంటి అని ఆలోచనల్లో పడతారు. అసలు ఏంటి వీళ్ళు, మేము వచ్చామని కూడా వీళ్ళకి కొంచెం కూడా స్పర్శ లేదు, మేమున్నా కానీ అలానే చేస్తున్నారు అంటూ అమ్మాయి చాలా కోపానికి వస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది. ఇక బయటికి వస్తారు. వచ్చి వాళ్ళని పలకరించి భోజనం పెట్టేసి ఇక పడుకుందాము అనేసరికి తమ్ముడు అస్సలు పడుకోడు. ఏమైందిరా పడుకో అంటే, అక్క ప్లీజ్ నేను చూడకూడనిది చూసేసాను, ఇక నా వల్ల అవ్వట్లేదు, మనం ఇంటికైనా వెళ్దాము అంటాడు. లేదు అనేసి ఆమె అనేసరికి ఇక బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇక చాలాసేపు బాత్రూంలో ఉండి తమ్ముడు ఏం చేస్తున్నావురా లోపల, బయటికి రా అని అక్క ఎంత పిలిచినా కానీ రాడు. ఏమైంది, అసలు ఏం చేస్తున్నాడు అని చాలా కంగారు పడిపోతుంది ఆమె. అయినా కానీ రాకపోయేసరికి ఇక తప్పదు అని లోపలికి వెళ్తే ఇక తను చేతి పనిలో ఉంటాడు. అయ్యో ఏంటి వీడు ఇక్కడ కూడా ఇదే పనా అనేసి, అయితే అక్క నిజం చెప్పు, నువ్వు కూడా ఇదే ఫీల్ అవుతున్నావు కదా, వాళ్ళని చూసి మనం ఎలా ఉంటాము చెప్పు, అసలే వయసులో ఉన్నాము, పైగా వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా అక్క నీకు, అయినా కానీ నన్నే ఎందుకు నేనేదో తప్పు చేసినట్టుగా చెప్తున్నావు అని ఆయన కూడా సీరియస్ అయిపోతాడు. అలా అయ్యేసరికి ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో అక్క ఉండిపోతుంది. అక్క అలా ఉండి ఇక ఏం చేయగలను ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే మెల్లిగా తమ్ముడు నిద్రలో నుంచి బయటికి లేచి వస్తాడు. వచ్చి అక్క ప్లీజ్ నా మాట విను, నేను చెప్పింది విను అని బతిమిలాడుతూ ఉంటాడు. కానీ ఆమె అస్సలు వినకపోయేసరికి ఆమె పాలల్లో కొంచెం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన వెంటనే కూడా ఆమె తాగి అక్కడే బజ్జుండిపోతుంది. కానీ తర్వాత సంగతి ఇక తమ్ముడు చూసుకుంటాడు. తమ్ముడికి చాలా ఇష్టమైన పనులు కదా. సో పైగా అతను ఫోన్లో ఆన్ చేసేసి వీడియో అంతా రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా చేశాడంటే, ఇప్పుడు తన అక్క స్పృహలో లేనప్పుడు ఇదంతా జరుగుతుంది. తర్వాత స్పృహలో వచ్చిన తర్వాత ఇది చూపించి మళ్ళీ మాట వినకపోతే వినేలాగా చేసుకోవాలి అనుకుంటాడు. ఇది అసలు ఎలా జరిగింది అని ఆమెకి అర్థం కాదు. ఆ రోజు రాత్రి 12 గంటలకి బయట సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆ సౌండ్స్కి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని అతను వెంటనే వచ్చి ఏమైంది ఏంటి అని వాళ్ళ మామయ్య అడుగుతాడు. అడిగేసరికి ఏం లేదు మామయ్య పడుకున్నాము అని ఇద్దరు పడుకున్నట్లు ఉంటారు. కానీ తర్వాత ఇక తమ్ముడు అక్కని తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఆమె స్పృహలో లేదు కాబట్టి ఇదంతా ఏమీ గమనించుకోకుండా అలానే ఉంటుంది. నెక్స్ట్ డే కూడా అలా అడిగేసరికి లేదురా నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని అడిగితే, అక్క నువ్వు నా మాట వినకపోతే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని ఆ వీడియోని చూపిస్తాడు. ఇక ఆమె ఏడుస్తూ ఒప్పుకోవాల్సి వస్తుంది.